వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అరుణ నివాస్ తెలుగు బ్లాగ్స్ అండి. ముందుగా అయితే నా ఛానల్ని ఫస్ట్ టైం మీరు చూస్తున్నట్లయితే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ రావాలంటే ఆల్ అని బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. వీడియో ఏంటంటే ఈరోజు ఎగ్ కర్రీ అండ్ మసాలా రైస్ అయితే చేయబోతున్నాము. అదైతే మీకు వీడియోలో చూపించాలంటే అనుకుంటున్నాను. నా ఛానల్లో కంటెంట్ ఏంటంటే నేను కంటెంట్ ఏం పెట్టలేదు, డైలీ వ్లాగ్స్ కాబట్టి నేను వంటలు అనేది చూపిస్తున్నానండి. సరేనా, వీడియోలోకి వెళ్ళిపోదాం. ఎగ్ కర్రీ కావాల్సిన పదార్థాలు ఏంటో చూపిస్తాను, చూసేసేయండి. మసాలా అయితే మేము పట్టేసుకున్నామండి, ఎందుకంటే ఇంకా తెలిసినవి ఇంగ్రీడియంట్సే కాబట్టి చికెన్లోకి ఎలా వేసుకుంటామో అలాగే మనం ఇవంతా వేసుకున్నాం. కొబ్బరి, అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ ధనియా, ఆనియన్స్ అండ్ టమోటా వేసుకొని బాగా మిక్సీకి అయితే పట్టేసుకున్నాం. కొద్దిగా కొత్తిమీర వేసుకొని ఫ్లేవర్ బాగుంటుందండి. ముందే మనం కొత్తిమీర వేసుకుంటే ఆ ఫ్లేవర్ మసాలా ఉడికిచ్చేటప్పుడు ఫ్లేవర్ అనేది బాగుంటుంది. సో కొత్తిమీర కూడా యాడ్ చేసుకొని బాగా మెత్తగా అనేది మిక్సీకి అయితే పట్టేసుకున్నాము. ఇవైతే తిరువాతకండి. ఆనియన్స్ సగము, ఇవి పండు మాగిపోయినాయి పచ్చిమిర్చి. సో మీతో మంచిగా ఉంటే మంచిగా వేసుకోండి. అండ్ 1 కర్రీ అండ్ పోపు దినుసులు అండి. ఈ బాక్స్ కడిగినా కూడా ఎంత పోలేదండి. సో మీరైతే ఏమనుకోవద్దు గలీజ్గా ఉందని. ఆనియన్, పోపు దినుసులు, ఎగ్స్, దీంట్లోకి ఒక పొటాటో అయితే వేసుకొని ఉడకబెట్టేసుకున్నాం గుడ్లతో పాటు. అండ్ వచ్చేసి ఆయిల్ అనేది వేడి చేసి పెట్టేసుకున్నాము. ఒక 2-3 స్పూన్స్ అయితే ఆయిల్ అనేది వేసాము. ఆయిల్ ఎక్కువే వేస్తానండి, నాకు నీసు స్మెల్ వస్తే అస్సలు తినను. అందుకని ఆయిల్ వేసేసి హీట్ అయిన తర్వాత ఇవన్నీ ఇంగ్రీడియంట్స్ అనేది వేస్తున్నాము. సో ఇప్పుడైతే కరివేపాకు అండ్ పచ్చిమిర్చి వేసేసి కొద్దిగా వేపుకుంటున్నాము. అదంతా వేగిన తర్వాత మసాలా అనేది యాడ్ చేసుకోవాలి. పిల్లబచ్చా అరుస్తూ ఉందండి. దీంట్లోకి కొద్దిగా పసుపు వేసుకొని కూడా చేసుకోవచ్చు. ఇది బాగా మసాలా ఉడకాల. దీంట్లో కొద్దిగా మసాలా ఉంటుంది కాబట్టి కొద్దిగా వాటర్ వేసేసి వేపుకోవాలన్నమాట. మేమైతే ఇలానే చేసుకుంటాము. చాలామంది కాజు కూడా వేస్తారు, కాజు అయితే వేయలేదు, ఓన్లీ మసాలాలతోనే వేస్తున్నాము. ఇంకా అవన్నీ ఎక్కువ మసాలా అవుతుంది అనేసి ఇలా అయితే చేస్తున్నాము. మనం కొద్దిగా పసుపు, తగినంత సాల్ట్ కూడా వేసుకోండి. మొహానికి చిట్లుతుంది. స్లిమ్లో పెట్టుకొని మూత పెట్టిన తర్వాత హై ఫ్లేమ్లో పెట్టుకొని ఉడకబెట్టుకోవాలి. ఇలానే హై ఫ్లేమ్లో పెట్టినామంటే మొహానికి వచ్చి చిట్లుతుందండి. సో ఇప్పుడైతే ఇది ఉడికేంత వరకు ఇది మనం మూత పెట్టుకొని ఉడికించుకోవాలా. మసాలా రైస్కి అయితే ఇప్పుడు పెట్టేసాము కడాయి అయితే. కొంచెం జుట్టు వదులుకొని అంటాం కన్నపిల్లను. 2 స్పూన్లు 3 స్పూన్లు అయితే వేస్తున్నాను.
తగినంత అయితే వేసాను. ఒక పక్క ఇది కూడా ఉడుకుతుంది. చూడండి ఆయిల్ తేలింది. ఆయిల్ తేలేంత వరకు ఉడకబెట్టేసుకోవాలా. ఇప్పుడు ఎగ్స్ కూడా వేసుకోవచ్చు. కాస్త ఉడికిన తర్వాత ఎగ్స్ అనేది వేస్తాము. ఇంకేంది బా అప్పుడు ఇది కనిపిల్ల, ఇవన్నీ పిల్ల మసాలా దినుసులు అండ్ పువ్వు, యాలక్కలు, మొగ్గ అండ్ ఇవి మరాఠీ మొగ్గ చిన్నవి, పెద్ద మరాఠీ మొగ్గ, సాజీరా అండ్ టేస్ట్ సాల్ట్ అండ్ బిర్యానీ ఆకండి ఇవి. ఇప్పుడు ఇవన్నీ ఇందులోకి వేసేస్తాను. ఇలా చుంచుకుంటే రైస్ లెక్ అనేది కలిసిపోతుంది, అందుకని నేను చుంచేస్తున్నా. పెద్దవి కాకుండా ఇలా చుంచేస్తే రైస్ లెక్ అనేది యాడ్ అయిపోతాయి. ఇవనేది ఇప్పుడు మొగ్గన్నీ వేసేస్తాను. ఇవన్నీ వేయించేస్తాను ఆయిల్లో. నేను ఇంకా కనిపిస్తుంది. ఇప్పుడు మసాలా కూడా వేసేస్తున్నామండి. ఇప్పుడు అదంతా బాగా వాటర్ అంతా ఇంకిపోయేంత వరకు రైస్ అంతా మసాలా అంతా ఉడికేంత వరకు వేసుకోవాలి, మూత పెట్టేసుకొని. అప్పుడు పచ్చివాసన అంతా పోయింది, ఆయిల్ బయట తేలింది. ఇప్పుడు ఎసరు అనేది వేస్తాను. సాల్ట్ అన్నీ వేసేసానండి. ఇప్పుడు మూత అయితే పెట్టేసుకోవాలా. ఆ లోపల మనం ఎగ్ అనేది చేసేసుకుందాం. ఇప్పుడు మసాలా బాగా ఎగిపోయింది. సూప్ కావాలంటే సూప్గా వేసుకోవచ్చు, లేదా ఇంకా వేసుకోవచ్చు. మా ఇంట్లో ఎక్కువ తినరు, నేనైతే ఎప్పుడు రేరుగా చేస్తాను. మా ఇంట్లో చికెన్ మటన్ అయితే చెప్పండి బాగుంటుంది. ఇప్పుడు ఇది కూడా చిల్లీ పౌడర్ కూడా వేసుకోవాలా. ఒక 3 స్పూన్స్ అయితే వేస్తాను. ఆల్రెడీ పసుపు అన్నీ వేసాము, ధనియా పౌడర్ కూడా వేసాము. సో ఇప్పుడు ఇవి ఒక్కటే అండి మనకి పెండింగ్. కొద్దిగా వాటర్ వేసుకొని కూడా మగ్గనిచ్చుకోవాలా. కానీ ఎగ్గుకు అనేది మసాలా అంటాను కాబట్టి నేను ఇలా ఫ్రై చేస్తున్నాను. చెప్పేది మర్చిపోయినా, ఎగ్గుకు అనేది ఇట్లా పచ్చులు పెట్టేసుకోవాలా. ఇక్కడ పెట్టేసాను పచ్చులు, లోపలికి మసాలా వెళ్ళేటట్టుగా. కొద్దిగా గ్రేవీ టైప్ చేసుకుంటామండి. ఎక్కువ కనిపిస్తే ఇట్లా గుడ్డ అనేది చిరిగిపోతుంది.
ఇంకా వాటర్ వేసుకొని కలుపుకోవాలా. తగినన్ని వాటర్ అయితే తీసుకున్నానండి. ఇప్పుడే సాల్ట్ అయ్యిందో లేదా అని కూడా చూసుకోవాలా. చూసుకొని ఇప్పుడు కలుపుకోవాలండి. సాల్ట్ వేసుకోవాలా. మాకైతే సాల్ట్ అనేది సరిపోయింది. ఇంతేనండి ఎగ్ కర్రీ అనేది. ఇంకా 5 నిమిషాలు ఉడికించుకున్న తర్వాత కొత్తిమీర వేసుకొని ఆఫ్ చేసుకోవాలి. చికెన్ అయితే ఎగ్ కర్రీ అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు కొత్తిమీర చల్లేసుకొని చూడండి ఇలా ఆయిల్ రావాలి పైకి. ఆయిల్ తేలితే ఉడికినట్టే మసాలా అంతా. సో ఇప్పుడైతే ఇంకా కొత్తిమీర వేసేసి ఇంకా అలానే మూత పెట్టేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇంతే ఎగ్ కర్రీ అనేది అయిపోయింది. ఇప్పుడు రైస్ అనేది చేయబోతున్నాం. ఇప్పుడు వాటర్ అనేది ఇంకిపోయిందా లేదా అని చూస్తున్నాం. మరిగిందా లేదా అని. మరిగిందండి. ఇప్పుడు బియ్యం అనేది వేసేసుకోవాలా. పొగలుగా ఉంది కదా, వీడియో క్లారిటీ ఉందో లేదో నాకు అర్థం కావడం లేదు. సో ఇలా అయితే బియ్యం అనేది వేసేసుకుంటున్నాము. ఎసురు మరిగిపోయింది. వాటర్ లేకుండా ఆ ఎసురులేకే బియ్యం అనేది బాగా ఉడబోసుకొని వేసుకోవాలా. ఇప్పుడైతే బియ్యం వేసేసుకున్నాం కదా, ఒకసారిగా కలుపుకోవాలి లేదా ఉంటలు కడుతుంది. వాటర్లోకి ఆ మసాలా అంతా బియ్యంలోకి కలిసేలా బియ్యం అన్నిటిని కలుపుకోవాలి. ఇప్పుడైతే మూత పెట్టేసుకోవాలి. ఇంకా బాగా ఉడుకు పట్టేటప్పుడు ఇంకోసారి అనేది మనం గరిటెతో తిప్పుకుంటే ఇంకా సిమ్లో పెట్టేసుకొని ఉడకబెట్టేసుకోవాలా. అయితే అన్నం అనేది దగ్గరకు వచ్చిందండి. ఎసురు అంతా ఇంకిపోతుంది. ఒకసారి కలబెట్టుకొని ఇంకా అది సిమ్లో పెట్టుకొని మనము వాటర్ అంతా ఇంకిపోయేంత వరకు స్టవ్ అనేది సిమ్లో పెట్టి మూత పెట్టేసుకోవాలి. ఇంతేనండి. ఇప్పుడైతే ఇమ్మగిలిందండి, చూసేసాము. ఇంకా రైస్ అయితే రెడీ అయిపోయింది. చూడండి పుల్లలుగా వచ్చేసింది. చూడండి ఎంత పుల్లలుగా వచ్చిందో. పొగలుగా ఉంది కదా. ఇంతేనండి ఈరోజు బ్లాగ్ వచ్చేసి. మేము కలర్ అయితే ఏమి యాడ్ చేయలేదు, న్యాచురల్గా చేస్తాము. కలర్ వేస్తే ఇంట్లో ఎవరు తినరు, అందుకని ఓన్లీ కలర్ వేయకుండా అయితే న్యాచురల్గా చేసాము. చూడండి వంట చేసేసి ఎలా చెమట అయితే వచ్చేసిందో. సో ఈ వీడియో కింద మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి. వీడియో చూసి ప్రతి ఒక్కరు ఒక లైక్ మటుకు కంపల్సరీగా ఇవ్వండి. మీరు ఇచ్చే ఒక చిన్న లైక్ నాకు మోటివేషన్ అయితే కలుగుతుంది వీడియో చేయాలని. ఓకేనా, రోజు వీడియోస్ అనేది వస్తూ ఉంటాయి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. ఓకేనా, బాయ్ ఫ్రెండ్స్.